స్వాతంత్ర ఫలాలు ఒకసారి అట్లనే మహారాజ్ విశారదన్ మహారాజ్ గారు కూడా స్వాతంత్రం గురించి స్వాతంత్ర ఫలాల గురించి మాట్లాడారు. ఒకసారి అది కూడా చెప్తా. స్వతంత్ర భారతదేశంలో అస్వతంత్రులుగా ఎందుకు బతుకుతున్నాం మేము? మాకు స్వాతంత్రం ఏడొచ్చింది? మాకు స్వతంత్రం వచ్చిందా? దేశభక్తి ఉన్నది కాదనట్లే, స్వాతంత్రోద్యమం చేస్తాం కాదనట్లే, స్వాతంత్రం వచ్చిందని జెండాకి దండం పెడతాం కరెక్టే, కానీ మనకి ఈ దేశం ఏమిచ్చిందని అడుగుతున్నాం. మీ దేశానికి సర్వం ఇచ్చినాం. ఈ దేశాన్ని కాపాడే, సరిహద్దులో కాపాడే సైన్యం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలే ఈ దేశాన్ని కాపాడే సైనికులు. ఈ దేశాన్ని 100% నిజం. బండి సంజయ్ కొడుకు పోయిండా ఆర్మీలోకి, లేకపోతే మోడీ చుట్టం పోయిండా, గుజరాత్కి వెళ్ళి ఎంతమంది ఆర్మీలోకి పోయిర్రు, లేకపోతే అమిత్ షా కొడుకు పోయిండా, ఈ బీజేపీ నాయకుల కొడుకులు పోయి ఆర్మీలో పనిచేస్తున్నారు. ఒకడన్నా పనిచేస్తున్నాడా? బీజేపీ అనే కాదు, ఈ మొత్తం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీ నాయకుని కొడుకులు కానీ వాళ్ళ సంతానం కానీ ఆర్మీలకు ఎందుకు పనిచేయరు? దేశం కోసం ఎందుకు ప్రాణాలు అర్పించరు? దేశం కోసం ఎందుకు పోరాటం చేయరు? అక్కడ ఉండేదేమో మొత్తం ఈ బిడ్డలు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అణగారిన వర్గాల బిడ్డలు. నిజంగా విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టు 100% నిజం.